హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే స్టోరీ నచ్చితే మంచిగా కామెంట్ చేయండి. స్టోరీలోని పాత్రధారులను కానీ నన్ను కానీ తిట్టాలని అనుకుంటే మాత్రం స్టోరీని పూర్తిగా అంటే శుభం కాడు పడే వరకు విని అప్పుడు మీ నిర్ణయాలను లేదా తిట్లను నాకు సరఫరా చేయండి. ఇల్లీగల్ రిలేషన్ని ఎంకరేజ్ చేసే ఆలోచన నాకు లేదు. ఆడవాళ్ళను తక్కువగా చూపించే ఉద్దేశం అస్సలు లేదు. ఈ విషయం కాల్గాల్ విభిన్న ప్రేమ కథ వింటే మీకే తెలుస్తుంది. సరే, ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తా ఒకరోజు 11వ భాగం. బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ చేసి మరీ ఫర్నిచర్తో ఉన్న ఫ్లాట్ని రాత్రికి రాత్రి రెంట్కి తీసుకొని తనకు ఉన్న కొద్దిపాటి సామాను సర్దేసి హాల్లో సోఫాలో కూర్చుంది నిత్య. నేను పాత ఫ్లాట్లోనే ఉంటే నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు శ్రీ. ఇకపై నీకు ఏ అవకాశం ఇవ్వను. నిజమే, నువ్వు నాతో తప్ప మరొకరితో తప్పుగా ప్రవర్తించకపోవచ్చు. అయితే నాతో తప్పుగా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు కదా. అది కూడా భార్య ఉంటుండగా. నాకు నా అనుకునే వాళ్ళు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు. అలా అని నీకు కీపుగా ఉండలేను. నువ్వు పెళ్లి కాని వాడివి అయి ఉంటే ఎప్పుడూ నా ప్రేమను నీకు చెప్పి ఒకటయ్యేవాళ్ళం. కానీ నీ పరిస్థితి అది కాదు. నీకు పెళ్ళే బిడ్డ కూడా ఉన్నప్పుడు ఇలా మరొకరిని కోరుకోవడం చాలా పెద్ద తప్పు. స్వతహాగా మంచివాడివైన నువ్వు అమ్మను ఏం చేయలేవు. నువ్వు మరీ అంత నిర్దయుడివి కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు ట్రీట్మెంట్ ఆపేయమని చెప్పే లోపు అమ్మ ఎక్కడ ఉందో నేను వెతికి మరో చోట చేరుస్తాను. లేదంటే నాతో పాటు ఇక్కడే ఉంచేసుకుంటాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ అమ్మను చూసుకుంటాను. నేనంటూ నీ కంటికి కనిపిస్తే కదా నువ్వు పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తావు. అదే నీకు దూరంగా ఉంటే మళ్ళీ మెడిసిన్ వాడుతూ నీ హద్దులో నువ్వు ఉంటావు, లేదా ఇంకేమైనా చేసుకుంటావు. దానితో నాకు సంబంధం లేదు. నేనేమీ నీ కోరికలు తీర్చే యంత్రాన్ని కాదు అని అనుకుంది. అప్పుడే బయట కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినిపించి ఒక్కసారిగా భయపడింది. అంతలోనే ధైర్యం తెచ్చుకొని నేనిక్కడ ఉన్నానని అతనికి తెలిసే అవకాశమే లేదు అనుకొని ఎవరో చూద్దామని తలుపు వరకు వచ్చి అవతల గ్రిల్ డోర్ ఉంటుండగా చెక్క డోర్ని చిన్నగా తెరిచి బయటకు తొంగి చూసింది. చేతిలో ఏదో పార్సల్తో సెక్యూరిటీ కనిపించడంతో హమ్మయ్య అనుకొని ఏం కావాలి, ఎందుకు బజర్ నొక్కారు అని అడిగింది. ఫ్లాట్ ఓనర్ గారు మీకు ఈ పార్సల్ ఇమ్మన్నారు మేడం అన్నాడు. నాకు పార్సలా? కానీ అందులో ఏముంది? అది నాకు తెలియదు మేడం. సరే అని ఆ డోర్ని అలాగే ఐరన్ డోర్ని తెరిచి బయటకు వచ్చి అతని చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ అందుకొని ఓకే థ్యాంక్స్ అనగానే వెళ్ళిపోవడానికి సెక్యూరిటీ పక్కకు కదలగానే అతని వెనుక ఉన్న వ్యక్తి కనిపించాడు నిత్యకు. అతన్ని చూస్తూనే భయంతో కళ్ళను నిలబెట్టేసిందామె. ఎదురుగా బ్రౌన్ ప్యాంట్, లైట్ పింక్ షర్ట్లో కళ్ళగరేస్తూ ఆమెనే చూస్తున్న శ్రీరాజ్ కనిపించగానే ఆమెకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. భయంతో వణుకుతున్నట్లుగా అనిపిస్తుండగా సెక్యూరిటీ అని అరవబోతుంటే శ్రీరాజ్ చేతితో ఆమె నోటిని మూసి ఇంట్లోకి నడిపించి ఆమె నోటి నుండి చేయి తీసి డోర్ బయట ఉన్న లగేజ్ బ్యాగ్ని అందుకొని డోర్ లాక్ చేసి ఆమె వైపు తిరిగాడు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను ఇక్కడున్నట్లు మీకెలా తెలిసింది? మర్యాదగా బయటకు వెళ్ళండి అంది కోపంగా. నీ మొదటి ప్రశ్నకు సమాధానం నేనిక్కడికి ఎందుకు వచ్చానో నీకు బాగా తెలుసు. ఇక రెండోది, నాకు అందకుండా ఉండాలనే నీ ఫ్లాట్ ఖాళీ చేసి నేను చెప్పిన చోటకు కూడా రాకుండా నీకు నచ్చిన చోట ఉంటే నువ్వెక్కడ ఉంటావో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు నా నుండి దూరంగా ఉండాలని అనుకోవచ్చు. అయితే నీ ఫోన్ GPS నిన్ను నాకు దూరంగా ఉండనివ్వదని నీకు తెలియదు. నా ప్రపోజల్ నీకు నచ్చలేదని పార్టీలోనే నాకు అర్థమైంది. అందుకే నీ సెల్ GPSని నాకు కనెక్ట్ చేసుకున్నాను. ఇక మూడో సమాధానం, వచ్చింది వెళ్ళడానికి కాదు. నీ తల్లి కన్నా నీ జీవితమే నీకు ముఖ్యం అనుకున్నావు. అప్పుడు నా సుఖం సంతోషం కూడా నాకు ముఖ్యమే కదా అన్నాడు. మీ పట్ల నా విముఖత తెలిసినా ఇలా ప్రవర్తించడానికి సిగ్గనిపించడం లేదా? మీరమ్మని ఏం చేయలేరని నాకు తెలుసు. మీతో ఈ అక్రమ సంబంధం నాకు ఇష్టం లేదు. నన్ను వదిలేయండి. అయినా ఏంటి మీ దౌర్జన్యం? ఇలా ఇంట్లోకి చొరబడడం కూడా నేరమే.
మర్యాదగా బయటకు వెళ్ళండి అంది. రెడ్ స్కర్ట్, వైట్ టీషర్ట్లో ఉన్న ఆమెను చూస్తూ, ఫ్లాట్ ఓనర్నే బయటకు పొమ్మంటావా అన్నాడు. ఓనరా అంది ఆశ్చర్యంగా. ఆ అవును, అనుమానంగా ఉంటే నీ చేతిలో ఉన్న బాక్సును తెరిచి చూడు అన్నాడు. దాంతో గబగబా బాక్స్ తెరిచింది. అందులో ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పేపర్స్తో పాటు ఆమె దగ్గర ఉన్నలాంటి మరో కీ ఉంది. అంటే అంటే మీరు మీరు అంటుంది. నువ్విక్కడికి వచ్చావు అని తెలిసిన మరుక్షణం ఈ ఫ్లాట్ ఓనర్కి డబ్బిచ్చి నీకోసమే దీన్ని కొనేశాను. ఇంటీరియర్ డిజైన్స్, ఓష్ ఫర్నిచర్, అన్ని హంగులతో ఈ ఫ్లాట్ కూడా బాగానే ఉందిలే అంటూ షర్ట్ బటన్స్ విప్పుతున్నాడు. చూడండి, మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు. మీకు నచ్చినట్లుగా జరగదని చెప్పాను కదా అంటూ అడుగులు వెనక్కి వేస్తూ, మీ ఆలోచన తప్పని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీకు అర్థం కావడం లేదు? ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటుంది. అతను ఆమె వైపు అడుగులు కదపగానే ఇక మాటల వ్యర్థమని, అతనికి అందకుండా ఏదో ఒక గదిలోకి వెళ్ళిపోవాలని ఆమె పరుగు అందుకుంది. ఆమె నడుం చుట్టుకొని ఒడిసి పట్టుకొని ఆ గోడకి దాపుపెట్టి, నువ్వు ఉన్న చోటుకే వచ్చిన నన్ను ఆపగలవా అని అడిగి ఆమె పెదవులను అందుకున్నాడు. ఆమె అతన్ని దూరం నెట్టాలని ప్రయత్నిస్తుంది, కానీ ఆమె వల్ల కావడం లేదు. ఆమె పెదవులను వదిలి, ఇంకా ఎందుకిలా దూరం పెట్టాలని చూస్తున్నావు? నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదని నీకింకా అర్థం కావడం లేదా అని అడిగి ఆమె సమాధానం చెప్పేలోపే ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని పక్కనే ఉన్న గదిలోకి తీసుకొచ్చి ఆమెను మంచం మీదకు విసిరాడు. వెంటనే ఆమె మంచం మీద నుండి దిగేసి, తప్పు చేస్తున్నావు శ్రీ, ఇది సరికాదు, నా మాట విను అని అంటున్నా అతను ఆమె వైపు కదులుతున్నాడని చేతికి దొరికిన వస్తువులను అతని మీదకు విసురుతుంది. మరో రకంగా శ్రమపడే సమయంలో ఎందుకు నిత్య అనవసరంగా కష్టపడతావు? మళ్ళీ నువ్వే ఇదంతా సర్దుకోవాలి అన్నాడు. ఎంత చెప్తున్నా వినిపించుకోవడం లేదని, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, ఫ్లాట్ నీదైతే నేనే వెళ్ళిపోతాను అని కదిలింది. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అనుకొని తన పొడవాటి చేతితో ఆమె చేయి పట్టి విసురుగా దగ్గరకు లాక్కొని అతను మంచం మీద కూర్చొని తన ఒడిలో ఆమెను కూర్చోబెట్టుకున్నాడు. ఆమె అతని ఒడిలో నుండి దిగిపోవడానికి వేగంగా కదులుతుంటే కదలనివ్వకుండా ఆమె నడుం చుట్టుకొని, ఇలా ప్రవర్తించడం తప్పే, కానీ తప్పడం లేదు. ఫ్లాట్ నాదే, కానీ నీకోసమే కొన్నాను. నిన్ను చూస్తే ఆగలేనని తెలుసు కదా, మరి ఎందుకు నేను చెంతకు వచ్చాక కూడా నన్ను దూరం పెట్టాలని చూస్తావు? మొదటిసారి జరిగితే అది తప్పు, అదే కంటిన్యూ అయితే దినచర్య. ఇది నా దినచర్య. నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు అంటూ టీషర్ట్ లోపలకు చేతిని పోనిచ్చి ఆమె ఎత్తులను తడుముతూ ఆమెను మంచం మీదకు నెట్టి ఆమె మీదకు చేరి పెదవుల వంక ఆశగా చూస్తున్నాడు. ప్లీజ్ శ్రీ, నా మాట విను. నాకిదంతా ఇష్టం లేదు. నేనేం నీ బానిసను కాదు. నా మీద నుండి లే, నీ ఇంటికి పో అంది. అతని సమాధానాన్ని, అతనిలోని కోరిక ఉధృతిని తెలుపుతున్నట్లుగా ఆమె పెదవులను అందుకొని ముద్దాడుతున్నాడు. అతని గుండెల మీద చేతులేసి దూరం నెట్టడానికి అవస్థపడుతుంది, కానీ ఆమె వల్ల కావడం లేదు. ఆమె పెదవులకు స్వేచ్ఛనిచ్చి ఆమె వైపు దరహాసవదనంతో చూస్తూ, నువ్వు కాదు, నేనే నీ బానిసను. నిన్ను విడిచిపోను. నేను టాబ్లెట్ వేసుకోవడం లేదని నీకు తెలుసు. మరి ఈ సమయానికి నా మెడిసిన్వి అయిన నువ్వే నా అవసరం తీర్చాలి కదా. మరి ఇలా దూరం పెట్టాలని చూస్తే నేను ఊరుకుంటానా? 1కి 2 సార్లు అనుకోకుండా జరిగిపోయిన తప్పునే కొనసాగించడంలో ఏ నష్టం లేదు అంటూ ఆమె వదనాన్ని ముద్దుల్లో ముంచెత్తుతూ ఆమె మెడవంపులో ముఖాన్ని దాచుకున్నట్లుగా చేరి మీసాలతో, పెదవులతో, పంటితో గాయాలు చేస్తున్నాడు. అతనితో పాటు ఆమె మీదున్న అడ్డులను కూడా తొలగించి ఆమెలోని అందాలను ముద్దాడుతూ గుప్పెటిలో బంధించి మదిస్తూ అణువణువును తాకుతూ తడుముతూ నడుం వంపుని గిల్లుతూ నాభి లోతుని కొలుస్తూ సుతారంగా వేళ్లతో నిమురుతూ అమితమైన ఉత్సాహంతో ఆమెలో కలిసిపోవడానికి ఉవ్విళ్ళూరుతూ చర్యలు పెంచి ఆమెను ఆక్రమించుకున్నాడు. అతన్ని అడ్డుకోవడంలో విఫలమైన ఆమె వంక చూసి పెదవి చివరకు నవ్వును చేర్చుతూ ఆమె మీద నెమ్మదిగా కదులుతూ క్రమక్రమంగా వేగాన్ని పెంచుతున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఎందుకు నేను ఇంత బలహీనంగా మారిపోయాను?
ఇది తప్పు. నేను ఇతని భార్యకు ద్రోహం చేయలేను. ఆమె ఇతనితో ఎలా ఉంటుందో అది నాకు అనవసరం. కానీ తెలిసి తెలిసి ఒక జంట మధ్యలో మూడో వ్యక్తిగా ఉండకూడదు అని ఆమె అనుకుంటూనే బాధపడుతుంది. ఆమె బాధపట్టని అతను ఆమెతో ఇష్టానికి ప్రవర్తిస్తున్నాడు. కండలు తిరిగిన దేహంతో ఆమె లోతుల్లోకి చేరిపోతున్నాడు. అతని వేగానికి ఆమె శరీరంలో ప్రతి భాగం కూడా వేగంగా కదులుతుంది. దాంతో తన చేతులను గుండెలకు అడ్డుగా పెట్టుకుంది. అతని చేతులతో ఆమె అడ్డుని దూరం చేసి, ఇంకా సిగ్గెందుకు నిత్య? ప్రతి కోణంలో నీ అందాలను నా మదిలో నిక్షిప్తం చేసుకున్నాను. నాతో సమానంగా కదులుతున్న నిన్ను మరింతగా నాలో కలుపుకుంటున్నప్పుడే మజా పెరుగుతుంది అన్నాడు ఆమెలో వేగంగా కదులుతూ. ఆమె నిర్ణయానికి విలువ లేకుండా ప్రతిసారి అతని పంతాన్ని నెగ్గించుకుంటున్నాడని కోపంగా ఉన్న ఆమెకు అతని మాటలు మరింత కోపాన్ని పెంచాయి. దాంతో, ఇంత కోరిక ఉన్నవాడివి నీ భార్యనే బలవంతంగా లొంగ తీసుకోవచ్చు కదా. అలా చేయలేవు, చేయవు. ఏమంటే ఆమంటే ప్రేమ అంటావు. అదే నాతో మాత్రం ఇష్టానికి ప్రవర్తిస్తావు. కొట్టో తిట్టో దారికి తెచ్చుకోవాలి అని ఎవరో సలహా ఇస్తే ఆమె ఇష్టంగా నీకు తోడుగా ఉండాలి కానీ బెదిరిస్తే ప్రేమలు నిలబడవు అన్నావు. మరి ఇదేంటి? ఇలా బలవంతంగా ఆక్రమించుకుంటే నాకు నీ మీద ప్రేమ కలుగుతుందా? నేను నీతో కలిసి ఉంటానా? మన మధ్య బంధం మొదలవుతుందా? మన కలయికకు అర్థం ఉంటుందా? ఇక్కడ నా మీద నీకున్నది ప్రేమ కాదు, నా శరీరం మీద కోరిక మాత్రమే అంది కోపంగా. ఆ మాటకు కోపం తెచ్చుకొని ఆ ప్రతాపాన్ని అతని చర్యలతో చూపిస్తూ ఒత్తిడి పెంచేలా దురుసుగా ఆమె లోతులను తాకుతున్నాడు. ఆ దాటికి ఆమె ఆహ్ అని నొప్పికి బాధతో మూలుగుతుంది. అయినా కూడా అతని దూకుడు వేగాన్ని ఇంకాస్త పెంచేస్తున్నాడు. ఏంటా వేగం? ఇంక చాలు, ఆపు శ్రీ, నా వల్ల కావడం లేదు. కనీసం వేగమైనా తగ్గించు ప్లీజ్ అంది. నాకు కోపం తెప్పిస్తే పర్యవసానం ఇలాగే ఉంటుంది అని అంటూ ఇంకా వేగంగా కదులుతూ, నిన్ను ఆక్రమించుకున్నాక నా సూత్రాలన్నీ షికారుకెళ్ళాయి. నిజంగా నేను నా లగేజ్లో కొత్త టాబ్లెట్ స్ట్రిప్ పెట్టాను. అదే మిస్ అవ్వకుండా ఉండి ఉంటే నేను నా కంట్రోల్లోనే ఉండేవాడిని తప్ప ఇలాంటి స్టెప్ తీసుకునేవాడిని కాదు. ఒకసారి హద్దు దాటాక ఇక పద్ధతిగా ఉండడంలో అర్థం లేదు. కీప్ అక్రమ సంబంధం అంటూ చెత్త మాటలు అనకు. నేను మన బంధాన్ని నీకు భర్తగా గౌరవిస్తున్నాను. మన కలయికను ఆస్వాదిస్తున్నాను. కావాలంటే 4 గోడల మధ్యలో నీకు తాళి కడతాను అని కూడా అన్నాను. ప్రేమగా కోపంగా చెప్పినా సచ్చిలో మార్పు రావడం లేదు. ఆ కారణాన్నే చూపించి ఆమెకు విడాకులిస్తాను. దానివల్ల బిజినెస్ బాధ్యతలు, ఆస్తి, అంతస్తు, హోదా ఇవన్నీ పోయినా పర్వాలేదు. నాకు నువ్వు కావాలి. నీతో జీవితం కావాలి. సత్య సరిగా ఉండి ఉంటే నేను ఈ స్టెప్ తీసుకోను. తప్పులు ఆమె చేసి నన్ను నా మానాన వదిలేస్తే నేను నా జీవితాన్ని కోల్పోవాలా అని అడిగాడు. మరైతే నేనేం తప్పు చేశాను? ఎందుకు నా జీవితాన్ని హస్తగతం చేసుకున్నావు అని నిలదీసి కన్నీరు కారుస్తూ, నిన్ను అడ్డుకోలేని బలహీనురాలిని అయిపోయాను. అదే అలుసుగా నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు అంది బాధగా. నువ్వు బలహీనురాలివి కాదు నిత్య. నువ్వు నాకు లొంగిపోవడం లేదు. నా చర్యలు నచ్చక ప్రతిఘటిస్తున్నావు. 2-3 సార్లు నా చెంపను పగలగొట్టావు కూడా. అయినా కూడా ఎలా అయినా నిన్ను సొంతం చేసుకోవాలని నేనే నిన్ను లొంగదీసుకుంటున్నాను. నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావని క్యాంపు వచ్చిన క్షణం నుండి నీలో నా పట్ల మారిన చూపులను బట్టి నాకు అర్థమైంది. ఆ చూపులకు మనసులోనే ఎంతగానో మురిసిపోయాను. ఈ చూపులు 2 ఏళ్ల ముందే నన్ను చేరితే ఎంత బాగుండునో. అప్పుడు నా అంత అదృష్టవంతుడు ఉండడు అనుకున్నాను. నీకు కూడా నేనంటే ఇష్టమే. అయినా నాకు పెళ్ళి అయిపోయిందని నాలాగే బయటపడలేదు. ఇక ఈ రకంగా దగ్గరైపోయాక ఇంకా దూరం పెట్టడంలో అర్థం ఉందంటావా? నాకు అర్పించిన ఈ శరీరాన్ని వేరొకరికి అర్పించగలవా? నాతో ఉండడం ఇష్టం లేక పంతానికి వేరొకరిని పెళ్ళాడతాను అని అంటున్నావు కానీ నిజంగా వేరొకరిని పెళ్లి చేసుకుంటే నేను తాకిన ఈ శరీరాన్ని అర్పించలేవు. అర్పించనివ్వను. నా చేయి, చూపు, పెదవి తాకని ప్రదేశం లేదు నీ శరీరంలో. నీకెన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో నీకు కూడా తెలియదు, కానీ నాకు తెలుసు. ఎక్కడెక్కడున్నాయో చెప్పమంటావా అని అడుగుతుంటే ఆమె సిగ్గుతో కుచించుకుపోతుంది. దాంతో కన్నీరు ఆమె చెవుల వెనక్కి చేరిపోతుంది. శ్రీరాజ్ అది చూసి,
ఎందుకు నిత్య ఇలా బాధపడతావు? ఎందుకు నన్నొక రేపిస్టులా చూస్తావు? నాకు నువ్వు కావాలి. దీనికోసం మాత్రమే కాదు, నా కష్టసుఖాలు చెప్పుకోవడానికి, నీతో ఇష్టానికి కదలడానికి, నాకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి నువ్వు నాకు కావాలి అంటూ ఆమెపై ఇష్టంగా కదులుతున్నాడు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానని కోపం చూపకు. ఇప్పుడు అయిష్టంగా నాతో సంగమిస్తున్న నువ్వు తప్పకుండా నాతో ఇష్టంగా జతకడతావనే నమ్మకం నాకుంది. ఇప్పుడు నువ్వు సమాజం గురించి ఆలోచిస్తున్నావు. ఎవరు ఏమనుకుంటారో ఏమంటారో అని బెంగపడుతున్నావు. నువ్వు ఒక్క పూట పస్తు ఉంటే నీ ఆకలి తీర్చదు ఈ సమాజం. నువ్వు కష్టంలో ఉంటే నీకు తోడుగా నిలవదు. నీ తల్లికి ట్రీట్మెంట్ చేయించదు. డేటింగ్ పేరుతో పెళ్లి కాకుండానే ఎంతోమంది కలిసి ఉంటున్నారు. పెళ్ళై భార్యాబిడ్డలు ఉన్నా కూడా ఎంతో మందితో అఫైర్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళను నన్ను ఒకే దృష్టితో చూడకు. మన మధ్య అనుకోకుండా తప్పు జరిగిపోయింది కాబట్టి నా మనసుకు నచ్చిన నిన్ను వదులుకోలేని స్థితిలో ఉన్నాను నేను. నాకన్నా మంచి భాగస్వామి దొరుకుతాడా నీకు అని ఎదురు ప్రశ్నించాడు. నువ్వు నిజంగా మంచి భాగస్వామివే అయితే నాకు సొంతమైన వాడివి కాదు. అలాగే నేను కూడా నీకు సొంతమైన దాన్ని కాదు. అయిపోయిందేదో అయిపోయింది. ఇకనైనా నా గురించి ఇలా ఆలోచించడం, నాతో ఇలా ప్రవర్తించడం ఆపేయ్. నీ భార్యతో మాట్లాడు. ఆమెతోనే నీ ఇష్టాలను పంచుకో. నన్ను మాత్రం వదిలేయ్ అంది. సత్యతో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే నిన్ను వదులుకోను. నువ్వు కూడా నన్ను ఆపలేవు. నా నుండి దూరంగా వెళ్ళలేవు, వెళ్ళనివ్వను. వెళ్ళినా ఎలా అయినా నిన్ను నాతో తెచ్చేసుకుంటాను అని ఈ విషయంగా వాదన వద్దు. నేను చెప్పిందే జరగాలి. అయినా ఇంకా ఎన్ని రోజులు ఆఫీస్కి రాకుండా ఉంటావు చెప్పు? ఇప్పటికే స్టాఫ్ అంతా నీకేమైందో అని ఊసులు చెప్పుకుంటున్నారు. నువ్వు వస్తేనే అందరి నోరులు మూతపడతాయి అన్నాడు. ఆమెను వదలడానికి సిద్ధంగా లేడని, అతనికి దూరంగా వెళ్ళాలి అంటే ఆమె ఏదో ఒకటి చేయాలని అనుకుని, ఇలా ఒళ్ళంతా గాయాలు చేస్తుంటే ఎలా రాను అని తన గుండెల మీద ఇంకా మెడను అటూ ఇటూ తిప్పి చూపిస్తూ అడిగింది. ఏం చేయను, నాలో రేగుతున్న కసిని ఇలా నీ శరీరం మీద తీర్చుకుంటున్నాను. అందుకే కదా ఓవర్ నెక్ టీషర్ట్స్ వేసుకోమంటున్నాను అని చెప్పి ఆమె మీద పట్టుని సడలించి చెమట నిండిన దేహంతో ఆమె పక్కన చేరిపోయి, దీన్ని బట్టి నీకేమర్థమయ్యింది అని అడిగాడు. ఆమె మౌనంగా ఉండడంతో, నువ్వెక్కడ ఉన్నా నేను వదలను. అందుకే నా నుండి తప్పించుకోవాలని పిచ్చి ప్రయత్నాలు చేయకుండా రేపటి నుండి ఆఫీస్కి రా. పిఏగా నీకు అలాట్ చేయాల్సినవన్నీ ఇస్తాను అన్నాడు. అతని మాటలు పట్టించుకోకుండా, పని అయిపోయింది కదా, ఇక ఇంటికి వెళ్ళవా అని అడిగింది. ఇంకా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆమె ప్రశ్నకు అతను ఏమని సమాధానం చెప్తాడు? అక్కడి నుండి వెళ్ళిపోతాడా? నిత్య శ్రీరాజ్ ఆఫీస్కి మళ్ళీ వెళ్తుందా? తల్లి కోసం ఆమె అతనితో ఉండడానికి ఒప్పుకున్నట్లేనా? ఒప్పుకోకపోతే నిత్య సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ విషయాలు తెలియాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అయిపోండి. తర్వాత ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే నాకు హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ప్రోత్సహించండి వ్యూవర్స్. నా ఛానల్లో మిగిలిన స్టోరీస్ని కూడా విని నా ఛానల్ గ్రోత్ని పెంచండి ప్లీజ్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.